తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం ముమ్మర కూంబింగ్ చేపడుతున్నారు భద్రతా బలగాలు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో మావోయిస్టులే లక్ష్యంగా అడుగడుగునా నిఘా పెట్టాయి భద్రతా బలగాలు. దీనికోసం ఆదివాసీ గ్రామాలను జల్లెడపడుతున్నాయి. వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తూనే గ్రామాల్లోని అనువనువును జల్లెడపడుతూ ఉన్నారు అధికారులు. ఇప్పటికే వెంకటాపురం, వాజేడు మండలాల్లో 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు వారిని ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మావోయిస్టులకు గ్రామస్తులు ఎవరు కూడా సహకరించవద్దని గ్రామస్తులకు సూచించారు. మావోయిస్టులకు సహకరించే వారిపై ఫోకస్ చేశాయి భద్రతా బలగాలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. మావోయిస్టుల కోసం ముమ్మర కూంబింగ్ చేపడుతున్నాయి భద్రతా బలగాలు. అనువనువును గాలిస్తూ ఉన్నాయి. ప్రధానంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మావోయిస్టులే లక్ష్యంగా అడుగడుగునా నిఘాను పెంచాయి భద్రతా బలగాలు. దీనికోసం అటు ఆదివాసీ గ్రామాలను కూడా వదలకుండా జల్లెడపడుతూ ఉన్నాయి. వచ్చిపోయే వాహనాలను ఒకవైపు తనిఖీ చేస్తూనే మరోవైపు గ్రామాల్లోని అనువనువును జల్లెడపడుతూ ఉన్నాయి భద్రతా బలగాలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఝాన్సీ 24 రోజులుగా మావోయిస్టులను టార్గెట్ చేస్తూ కేంద్ర రాష్ట్ర బలగాలు కర్రెగుట్టల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. కూంబింగ్ నిర్వహణలో భాగంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నట్లుగా గ్రహించినటువంటి బలగాలు పూర్తి స్థాయిలో ఏదైతే వాజేడు, వెంకటాపురం, చర్ల ప్రాంతాలకు సంబంధించినటువంటి కర్రెగుట్టల చుట్టూ గ్రామాలలో ఏవైతున్నా గ్రామాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో మొత్తం గిరిజనులు ఎవరు కూడా కొత్త వారికి ఎటువంటి ఆశ్రయం కల్పించొద్దు, ఎవరు కూడా కొత్త వారు వస్తే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారందరూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 20 మంది పైగా మావోయిస్టుల గతంలో ఆశ్రయం కల్పించినటువంటి వారందరినీ కూడా పోలీసులు విచారణ కోసం ప్రత్యేకంగా పిలిచి వారిని విచారించినట్లుగా మనకు అందుతున్న సమాచారం. మొత్తం 24 రోజులలో 30 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసులు ఇప్పుడు అంటే అధికారికంగా జవాన్లు ప్రకటించారు. మొత్తంగా చాలా కీలకంగా అంటే ఎందుకంటే పిఎల్జే కమాండర్ ఇడ్మా కావచ్చు, దేవా కావచ్చు, కీలకమైనటువంటి నేతలు ఉన్నారని గ్రహించి దాదాపుగా 24 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కి సంబంధించి ప్రజా సంఘాలు కావచ్చు, పౌర హక్కుల నేతలు ఆపరేషన్ కర్రెగుట్టలను వెనక్కి పంపించాలని చెప్పేసి కూడా ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారికంగా ఇప్పటి వరకు 24 రోజులలో 30 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారికమైనటువంటి ప్రకటన చేశారు. మొత్తం గతంలో చూసుకున్నట్లయితే ఒక దఫలో 38 మంది, మరో దఫలో 20 మంది, అట్లా దాదాపుగా 100-150 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రకటనలు చేశారు. కానీ మొత్తంగా వాస్తవంగా ఈ రోజు చేసిన ప్రకటన మాత్రం కేవలం 30 మందికే పరిమితమైన పరిస్థితిగా మనకి అర్థమవుతున్న పరిస్థితి. మొత్తం ఎండ ఒకవైపు ఉక్కపోత అయినప్పటికీ కూడా దాదాపుగా మావోయిస్టులను ఏర్వైతే లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతుంది. ఆ గ్రామాలన్నింటిని కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా అనుమానం ఉన్నటువంటి వారందరూ కూడా ఆధార్ కార్డు కావచ్చు, వారు ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు, ఎవరి ఇంటికి వచ్చారన్న దాని మీద కూడా పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.